అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మరి కుంభరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ అనేది నా ఛానల్ గ్రోత్కు ఎంతో సహాయపడుతుంది. అలాగే కుంభరాశి వారికి సంబంధించి మరికొన్ని విషయాల గురించి మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది. కుంభరాశి అనేది జాతక చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ రాశి వారు స్వతంత్ర భావాలతో సృజనాత్మకమైనటువంటి మానవతా దృక్పథంతో ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఫిబ్రవరి మాసంలో 22, 23, 24, 25 తారీఖుల్లో కుంభరాశి వారు వినబోతున్నటువంటి శుభవార్తల సంఖ్య, అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, చిన్నపాటి పరిహారాలు, ఇవన్నీ కూడా వివరంగా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చెప్పాలంటే ఈ రాశి వారు ఎవ్వరిపైన కూడా ఆధారపడకుండా వీరి దారిలో వీరు వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఒకే రీతిలో ఉన్నటువంటి స్వభావాన్ని కలగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా ఉండేటటువంటి స్వభావం కాదనమాట. నిలకడతతో ఎప్పుడూ కూడా నిలకత్వంతో ఉండేటటువంటి స్వభావంతో ఉంటారనమాట. ఏదైనా ఒక మాట ఇస్తే అది చేసే విధంగా ఉంటుంది వీరి స్వభావం. అలాగే నూతన ఆలోచనలు, ఆవిష్కరణలతో చక్కగా రాణిస్తారు. ఇక వీరికి జ్ఞాపక శక్తి కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వీరి యొక్క రూపం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. బ్రహ్మాండమైనటువంటి రూప లావణ్యంతో అద్భుతంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే చెప్పాలంటే ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో ఆర్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి ఒక వ్యక్తి వలన వీరి జీవితంలో ఏం జరగబోతుంది, ఏమరపాటుగా అస్సలు ఉండకండి. అదృష్టం అనేది చేజారిపోతుంది. అలాగే అది డబ్బు విషయమా, ఆరోగ్యం విషయమా, లేదంటే ప్రాణానికి సంబంధించిందా, ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఒక్క సెకండ్ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తప్పకుండా మీ ఇంట్లో అంటే ఏం జరగబోతుంది అనేటటువంటి విషయాల గురించి కూడా తెలుసుకుందాం. అలాగే మీ మనసులో మీ యొక్క ఇష్టదైవం యొక్క నామాన్ని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని ప్రశాంతంగా ఈ వీడియోని అయితే వినండి. ధర్మం కోసం మనం అనేది ఎప్పుడూ కూడా పాటుపడుతూ ఉంటామని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. పుట్టుకతోనే నాయకత్వమైనటువంటి లక్షణాలతో మీ యొక్క అంటే 10 మందిలో మీరు నడిచి వస్తూ ఉంటే ఆ టీవీ, అలాగే గత కొన్ని రోజులుగా కొద్ది నెలలుగా మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది మీకు బాగా తెలుసు. మీరు బయటకి గంభీరంగా ఉంటారండి, నవ్వుతూ మాట్లాడతారు. కానీ అయితే ఏంటంటే ఒంటరిగా ఎప్పుడు కూడా మీ మనసులో ఏదో ఆవేదన ఉంటుందన్నమాట. ఈ కొత్త సంవత్సరం మొదలైంది, కొత్త ఆశలతో నా జీవితం పూర్తిగా మారుతుందనేటటువంటి కాంక్షతో ఎదురు చూస్తారు. కానీ మీకు ఈ సంవత్సరం కూడా ఏమీ కూడా అనిపించలేదన్నమాట. అంటే మీ పనుల్లో జాప్యం కానీ, చివరి క్షణంలో డబ్బు అందుతుందనేటటువంటి టైంకి డబ్బు అనేది మీ చేతి నుండి జారిపోవడం కానీ, అంటే ఏదో ఒక విధంగా ఖర్చుల రూపంలో చేజారిపోవడం కానీ, ఇలా గత కొన్ని రోజులుగా ఏంటంటే అనేక రకాల సమస్యలతో మీరు చాలా రకాలుగా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. నేను అందరికీ కూడా సహాయం చేస్తున్నాను కదా, మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలని చెప్పి భగవంతుడిని నిలదీస్తూ ఉన్నారు. అలాగే డబ్బు వస్తుంది కానీ అది మీ దగ్గర నిలబడడం లేదు, నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంది. నమ్మిన వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. సొంత వాళ్ళు మీకు శత్రువులుగా మారారు. ముఖ్యంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాటలు కాస్త పెద్ద గొడవలుగా మారి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా ఏదో తెలియనటువంటి భయం అనేది, గుండెదడ, నిద్రలేమి మిమ్మల్ని బాగా వేధిస్తూ ఉన్నాయి. అయితే బాధపడనవసరం లేదండి. కాలం ఎప్పుడూ కూడా ఒకేలా అయితే ఉండదు. చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీ జాతక చక్రంలో చంద్రుడి యొక్క సంచారం, అలాగే రవిస్థానం ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని మీకు సృష్టించబోతున్నాయి. అయితే ఇన్నాళ్ళు మీరు పడినటువంటి అవమానాలకు, ఇన్నాళ్ళు మీరు పడినటువంటి కొన్ని కష్టాలకు సమాధానం దొరికేటటువంటి రోజులు ఈ 4 రోజుల్లో. మీ శత్రువులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగేటటువంటి రోజులు ఇవి. ముందుగా చెప్పాలంటే మీ ఇంట్లో జరగబోయేటటువంటి కొన్ని ఊహించినటువంటి మార్పుల గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. చెప్పాలంటే మీకు కుటుంబం అంటే ప్రాణం. మీకోసం మీరు బ్రతకరు, మీ వాళ్ళ కోసం బ్రతుకుతారు. అయితే ఏంటంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే కనుక మీ ఇంట్లో ఒక శుభ పరిణామం అనేది చోటు చేసుకోబోతుంది. దీర్ఘకాలిక సమస్యకు ఒక పరిష్కారం దొరకబోతుంది. మీ ఇంట్లో ఎప్పటి నుండో ఒక సమస్య అనేది నలుగుతూ వస్తుంది అనుకోండి. అది ఆస్తి గొడవ కావచ్చు, లేదంటే వివాహ సంబంధం కుదరకపోవడం కావచ్చు. అయితే ఈ 4 రోజుల్లో దానికి ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ, ఒక బంధువు రూపంలో కానీ మీకు సహాయపడతారు. ఆకస్మిక ధనలాభం అనేది సడన్గా అంటే మనీ అనేది మీ చేతికి అందుతుంది. అలాగే
ఎప్పుడో మర్చిపోయినటువంటి బాకీలు మీకు వసూలవుతాయి, లేదా పూర్వీకుల యొక్క ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారం మీకు అనుకూలంగా మారుతుంది. అలాగే సంతాన విజయం, మీ పిల్లల గురించి మీరు చాలా అంటే చాలా బెంగ పెట్టుకుంటూ ఉంటారు కదా, వారు చదువులో కూడా ఉద్యోగంలో ఒక మంచి వార్తను అనేది మీకు వినిపిస్తారు. అది మీ గుండె బరువును కొంచెం తగ్గిస్తుంది. కానీ ఇదంతా జరగాలంటే మీరు ఈ 4 రోజుల్లో చేయవలసినటువంటి పనులు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటనేది ఇప్పుడు మనం వివరంగా డే బై డే తెలుసుకుందాం. ఇప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ముఖ్యంగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఒక్కో రోజు మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఈ రోజున మొదటి రోజు మీకు కొంచెం బద్ధకంగా అనిపించవచ్చు, కానీ ఇది తుఫానుకు ముందు ప్రశాంతత లాంటిది. ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందుతుంది. అంటే ఆఫీసులో మీ పై అధికారుల నుండి ప్రశంసలు మీరు అందుకుంటారు. వ్యాపారస్తులకు ఈరోజు అద్భుతమైనటువంటి టర్నోవర్ జరుగుతుంది. అంటే చేయవలసినటువంటి పని ఈరోజు తప్పకుండా ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి. అలాగే తర్వాత రోజు మీరు చేసుకోవాల్సినటువంటి పని, అలాగే మీకు కలగబోయేటటువంటి రాజయోగం, ధనవర్షం ఈ 2 రోజులు కూడా తప్పకుండా అక్షయ పాత్రలాగా మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. అంతేకాకుండా కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి, కొత్త వస్తువులను మీరు కొనుగోలు చేయడానికి, బంగారం కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి ఈ 4 రోజుల్లో సరైనటువంటి సమయం ఏదైనా కానీ ఒక రోజని మీరు అనుకోవచ్చు. అయితే డబ్బు ఇవ్వాల్సి ఉంటే ఎవరికైనా తప్పక ఇస్తారండి. మీకు రుణ విముక్తి కూడా కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వారి ముఖంలో చిరునవ్వు చూస్తారు. అంతేకాకుండా ఈ 4 రోజుల్లో కీలకమైనటువంటి మలుపులు ఏంటంటే చాలా మిశ్రమంగా ఉంటాయి. మీ యొక్క మార్పులు బంధువుల రాక ఇంట్లో సందడి ఏర్పడేలా చేస్తుంది. అయితే ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. అనవసరమైనటువంటి ఆర్పాటాలకు పోకండి. అలాగే మీరు తీసుకునేటటువంటి ఒక్క నిర్ణయం అనేది ఈరోజు వచ్చేటటువంటి కొంత 5 ఏళ్ల భవిష్యత్తు నిర్ణయించేలా చేస్తుంది. కాబట్టి పెద్దల సలహాలు లేకుండా ఏ నిర్ణయం కూడా తీసుకోకండి. అలాగే ఈ రోజున మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేటటువంటి రోజుగా గుర్తుంచుకోండి. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు, సినిమా రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ వారికి ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా కానీ అవకాశాల వర్షమే. ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు మీ ఇంట్లో జరుగుతాయండి. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, అదృష్టం వస్తుంది, డబ్బు వస్తుంది అని చెప్పి అన్నాను కదా, మరి నా బాధ్యతగా మీకు ఒక చేదు నిజాన్ని కూడా, ఒక హెచ్చరికను కూడా చెప్పాలి. అంటే నేను చెప్పినటువంటి విధంగా ఒక విషయం అనేది ఇప్పుడు జాగ్రత్తగా కనుక మీరు గమనించినట్లయితే, అత్యంత జాగ్రత్తగా ఈ 4 రోజుల మధ్యలో మీ జీవితంలో మీరు ఎప్పుడూ కూడా అంటే ఆవేశానికి, అహంకారానికి, అలాగే ఎక్కువగా కోపానికి, వీటికి గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యంగా సంతకాలు అంటే షూరిటీ సంతకాలు దయచేసి చేయకండి. మీ సొంత తమ్ముడు అడిగినా కానీ, మీ ప్రాణ స్నేహితుడు అడిగినా కానీ ఈ 4 రోజులు ఎవరికి డబ్బు విషయంలో గ్యారంటీ అనేది మీరు ఉండకండి. ఎవరికి కూడా షూరిటీ సంతకాలు పెట్టకండి. ఒకవేళ మీరు ఆవేశపడి లేదా మొహమాట పడి సంతకాలు కనుక పెట్టినట్లయితే భవిష్యత్తులో ఆ అప్పులు అనేవి మొత్తం కూడా మీరే తీర్చాల్సి వస్తుంది. కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలాగే ఇంట్లో ఆడవారితో అంటే భార్య, తల్లి లేదా సోదరిమణులతో వాదనలకైతే దిగకండి. ఈ రోజుల్లో మీ నోటి నుండి వచ్చే ఒక్కో తప్పుడు మాట బంధాన్ని శాశ్వతంగా తెంచివేసేలా ఉంటుంది. కాబట్టి మౌనమే మీ ఆయుధం. కోపం వస్తే మంచినీళ్లు తాగి పక్కకు వెళ్ళిపోండి. అంతేకాని మాట మాత్రం జారకండి. ఈ ఒక్క జాగ్రత్త అనేది మీరు తప్పకుండా పాటిస్తే ఇక ఈ 4 రోజులు మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. అలాగే మీకున్నటువంటి చిన్నపాటి దోషాలు పోవాలంటే, కొన్ని గండాల నుండి గట్టెక్కాలంటే ఏం చేయాలని చెప్పి మీ మనసులో అనిపిస్తుంది. చాలా సులభమైనటువంటి చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకుందాం. శ్రద్ధగా మీరు వింటే కనుక ఆదిత్య హృదయం తప్పకుండా మీకైతే ఆదిత్య హృదయం ఎప్పుడైనా కానీ ఈ 4 రోజుల్లో పాటించండి. ఉదయం స్నానం చేసిన వెంటనే తూర్పు వైపు తిరిగి సూర్య భగవానుడికి నమస్కరించి ఆదిత్య హృదయం వినండి లేదా చదవండి. ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే గోసేవ కుదిరితే ఆవుకు బెల్లం మరియు నానబెట్టినటువంటి శనగలు తినిపించండి. దీనివల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపాటి గొడవలు తొలగిపోతాయి. రావి చెట్టు దీపం అంటే సాయంత్రం వేళ రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేసుకోండి. ఇది మీకున్నటువంటి శని దోషాన్ని తగ్గించేలా, అలాగే ధన లాభాన్ని ఇచ్చేలా ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోండి, దైవబలం ఉంటేనే గ్రహబలం దానంతటా అదే తప్పక వస్తుంది. కాబట్టి మీ సంకల్పం గనక గొప్పదైతే విజయం అనేది ఆటోమేటిక్గా చివరిగా మీ దగ్గరకు వస్తుంది. ఇక అలాగే మీరు సింహం లాంటి వారు, ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మీ ధైర్యం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో జరిగేటటువంటి మార్పులను తప్పకుండా మీ మనసుతో ఆస్వాదించండి. అలాగే జాగ్రత్తలు పాటించండి. అలాగే ఆర్ అనేటటువంటి పేరుతో మొదలయ్యేటటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో జరిగేటటువంటి మార్పుల గురించి అయితే ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం.
చెప్పాలంటే ఈ ఆర్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీ జీవితం అనేది చాలా వరకు కూడా అంటే ఇప్పటి వరకు చాలా రకాల సమస్యలతో కూడి ఉన్నది. ఇక మీదట అటువంటి సమస్యలను మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే ఆ వ్యక్తి నుండి మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఆ వ్యక్తి నుండి మీరు ఏ విధమైనటువంటి కొన్ని అంటే జాగ్రత్తలు పాటించాలనేటటువంటి విషయానికి వస్తే కనుక కొంతమంది వ్యక్తులు చూడడానికి అంటే మీతో చాలా అద్భుతంగా నటిస్తూ ఉంటారండి. ఏదో ఒక రకమైనటువంటి అంటే అవసరానికనో లేదంటే మిమ్మల్ని లొంగ తీసుకోవాలనో లేదంటే మీరు ఏ విధంగా సంపాదిస్తున్నారు, ఎలా మీరు పైకి వస్తున్నారు అనేటటువంటి విషయాలను తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహంతో మిమ్మల్ని ఏదో ఒక విధంగా లోబరుచుకుంటూ అనవసరంగా మీతో మాట్లాడుతూ మీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు చేసేటటువంటి పనితీరును పూర్తిగా మళ్లిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తేనె పూసినటువంటి కత్తుల్లా మాట్లాడేటటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. వారు మిమ్మల్ని నేరుగా కొట్టడం లేదు, కానీ నెమ్మదిగా మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తూ ఉన్నారు. మీ లోపల ఉన్నటువంటి ధైర్యాన్ని చంపేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మానసికంగా చాలా రోజుల నుండి బలహీనపరుస్తూ ఉన్నారు. అలా మిమ్మల్ని దారి తప్పిస్తూ మీ జీవితాన్ని అంధకారం చేస్తూ ఉన్నారు. అయితే ఆ వ్యక్తుల పేర్లు ఆర్ అనేటటువంటి పేరుతో స్టార్ట్ అవుతాయి. అది స్త్రీనా పురుషుడా అనే విషయానికి వస్తే మీరు పూర్తిగా గమనిస్తే కనుక గత కొన్ని రోజులుగా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మీ మంచి కోరుతున్నట్లే నటిస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు. అలా అని చెప్పి ఆర్తో మొదలయ్యేటటువంటి లెటర్తో ఉన్న వారందరినీ కూడా ద్వేషించమని కాదండి అర్థం. తప్పకుండా మీరు గమనిస్తే మీ యొక్క మనసులో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎవరు మీ ఆలోచన విధానాన్ని అంటే రూట్ మార్చేస్తున్నారు, మిమ్మల్ని మీ పని సక్రమంగా చేసుకొనివ్వడం లేదు ఎవరనేది మీరు కనుక గమనిస్తే మీకే అర్థమవుతుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి అతిపెద్ద పొరపాటు ఏంటంటే ఇప్పుడు నేను వివరిస్తాను వినండి. గత కొన్ని రోజులుగా నిజమైనటువంటి మీ మనసుతో ఒక్కసారి కనుక మీరు ఆలోచిస్తే మీరు చాలా రకాల తప్పులను అయితే చేస్తున్నారండి. అదేంటంటే ముఖ్యంగా చెప్పాలంటే మొదటిది మీ యొక్క పూర్వీకులు అలాగే మీ పెద్దలు చేసినటువంటి కులదేవత ఆరాధన మీరు విస్మరించడం. అంటే మిమ్మల్ని చూసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు భక్తులుగాను అలాగే మంచి స్వభావంతో కనిపించినప్పటికీ మీ మనసుకు మీరు ఎటువంటి వ్యక్తులు అనేది తెలిసినప్పటికీ కూడా కొన్ని సమస్యలు అనేవి మిమ్మల్ని అంటే ఆటోమేటిక్గా వస్తూ మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి. ఆ సమస్యలు కలిగినటువంటి కారణం ఏమిటంటే మన ఇంట్లోని మనం తెలియక చాలా పొరపాట్లు అంటే ప్రతిరోజు కూడా అవసరం లేకపోయినా కానీ మద్యాన్ని అలాగే మాంసాహారాన్ని సేవిస్తూ ఇంట్లోనే మనం నెగిటివ్ ఎనర్జీని అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. అంతేకాకుండా దీనివల్ల ఏమవుతుందంటే ఎదుటివారి యొక్క దృష్టి అనేది కూడా మన మీద పడుతుంది. ఆ చెడు చూపు అనేది మన పనులు అనేవి ఆగిపోవడానికి ప్రధాన కారణమవుతుంది. అలాగే మన పూర్వీకులు చేసినటువంటి పూజ ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో మన ఇంట్లో నుండి పూర్తిగా బయటకు వెళ్ళిపోతాయి. నకారాత్మకమైనటువంటి శక్తులు మన ఇంట్లో పేరుకుపోతాయి. మనం ఎన్ని పూజలు చేసినా కూడా మనశ్శాంతి అనేది ఉండదన్నమాట. కాబట్టి మనం తప్పకుండా ఇంట్లో ఇటువంటి అంటే కొన్ని పనులు చేయకూడనటువంటి పనులు ఉంటాయి కదండి, ఆ పనులను పూర్తిగా దూరం పెట్టాలి. అలాగే అభివృద్ధి పదంలో తప్పకుండా ఈ 4 రోజులు మీరు నడవబోతున్నారు. అయితే మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని చెప్పాం కదా, ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీ పనులను అనవసరంగా కొన్ని అవసరం లేకపోయినా కానీ అవసరం ఉన్నట్లుగా నటిస్తూ మాట్లాడుతూ మిమ్మల్ని మీ రూట్ను పూర్తిగా మార్చేస్తున్నారు. కాబట్టి మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే వారికి పూర్తిగా దూరంగా ఉండండి. ప్రతి ఏకాదశికి లేదా అమావాస్యకు గోశాలకు వెళ్ళి ఆవుకు పచ్చగడ్డి తినిపించడం అలవాటు చేసుకోండి. అలాగే ఇంట్లో ధూపం వేసి పితృదేవతలను కూడా స్మరించుకోండి. ముసలివారైనటువంటి తల్లిదండ్రులను మనం గౌరవించినప్పుడు కులదైవం అనేది తప్పకుండా ప్రసన్నమవుతుంది. ఒకవేళ మనకు కులదైవం యొక్క పేరు కానీ ఇవేమీ కూడా తెలియనటువంటి పక్షంలో ఇంట్లోనే మనం చక్కగా దీపారాధన చేసేటటువంటి సమయంలో మనసులో ఒక్కసారి నేను నా కులదేవత ఎవరనేది తెలియకపోయినప్పటికీ కూడా నా కులదేవత ఎవరైనా కానీ వారికి నమస్కరిస్తున్నాను అని చెప్పి నమస్కారం చేసుకొని దీపం దగ్గర నిలబడి అక్షంతలు దీపం దగ్గర పెట్టి 3 సార్లు నమస్కారం చేసుకోండి చాలు. అమ్మవారు ఎవరైనా కానీ ప్రసన్నమవుతుంది. ఒకవేళ తెలిస్తే పెద్దలను అడిగి సంప్రదించి చక్కగా నామస్మరణ కానీ ఫోటోతో చక్కగా పూజలు లాంటివి చేసుకోండి. అలాగే ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి అంటే మనకు కులదైవం అనేది తోడుంటే మన చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం అనేది ఏర్పడుతుందండి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా మనల్ని ఏమీ కూడా చేయలేరు. దీనికోసం మనం చేయవలసిందల్లా చెప్పాం కదా, ప్రతిరోజు కూడా పూజ గదిలో కులదైవాన్ని తలుచుకుంటూ ఒక దీపాన్ని వెలిగించాలి. ఇంట్లో ఉన్నటువంటి మహిళలను గౌరవించాలి. అలాగే దారిలో కనిపించేటటువంటి మూగజీవాలకు పక్షులకు ఆహారం పెట్టాలి. అన్నింటికంటే కూడా ముఖ్యంగా మన నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఎదుటివారిని
తిట్టడం లేదా అపశకునాలు వాడటం ఇటువంటివి మానేయాలి. మన మాట పవిత్రంగా ఉంటేనే మన కర్మలు అనేవి కూడా పవిత్రంగా ఉంటాయి. అప్పుడు మన శత్రువుల ఆటలు కూడా సాగవన్నమాట. ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది మన తలుపు తడుతుంది. ఇక అందరూ కూడా కొంతమంది అంటే అనుకుంటూ ఉంటారు, ఈ రాశివారు మేము ఎప్పుడూ కూడా మంచి మనస్తత్వంతో ఉంటాము, అందరికీ మంచి చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాం, కానీ మాకే ఏంటో ఈ కష్టాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఏ కష్టానికి ఏ రోజు అనేది రాసి పెట్టుంటుంది. ఆ కష్టం అంతవరకు అనుభవించాల్సి ఉంటుంది. అది కర్మఫలితం. కాబట్టి భగవంతుడు అనేవాడికి కూడా కర్మఫలితం అనేది తప్పలేదు. కాబట్టి మానవ మాత్రం అనేది మనకు కూడా తప్పదండి. అయితే కొంతమంది వ్యక్తులకు పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే ఆ బంధాన్ని మీకు మీరుగా తెంచేసుకోండి. ప్రశాంతంగా నిద్ర లేవగానే 11 సార్లు దీర్ఘశ్వాస తీసుకోండి. ఉదయం లేవగానే లోకంలో ఉన్నటువంటి గొడవలు, పనులు ఇవన్నీ కూడా గుర్తు చేసుకోకుండా మీ మనసును నిశ్చలంగా చేసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టదైవం లేదా కులదైవాన్ని తలుచుకుంటూ చక్కగా భగవంతుడి ముందు అంటే ఎవరైనా కానీ భూమాతను, అమ్మ నీకు ప్రణామం, ఈరోజు దినచర్యను నీ ఆశీస్సులతో మొదలు పెడుతున్నానని చెప్పి మనసులో అనుకొని చక్కగా ఈ 4 రోజులు మీకు వీలైనటువంటి రోజు ఏ రోజైనా కానీ మీ ఇంటి పూజ గదిలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించండి. అలాగే ఆవ నూనె దీపానికి నెగిటివ్ ఎనర్జీని వేళ్లతో సహా పెకిలించేటటువంటి శక్తి ఉంటుందన్నమాట. ఈ దీపం వెలిగించడం వల్ల ఏంటంటే మీ కులదైవం వెంటనే ప్రసన్నమవుతుంది. మీ ఇంటి చుట్టూ కూడా ఒక రక్షణ కవచం అనేది ఏర్పడుతుంది. దీంతో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే కనుక అదే రోజున ఎవరైనా ఆకలితో మీకు కనిపిస్తే లేదంటే అవసరంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మీకు కనిపిస్తే వారికి సహాయం చేయండి. దారిలో ఎవరైనా వికలాంగులు కనిపించినా వారికి తప్పకుండా ఏదో ఒక విధంగా సహాయం చేయండి. మూగజీవానికి ఆహారం పెట్టడం లాంటివి చేయండి. ఈ 4 రోజుల్లో మీకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఇటువంటివన్నీ కూడా చాలా అద్భుతంగా మీకు రాణిస్తారండి. మీరు చేసేటటువంటి పుణ్యకార్యాలే మీకు రక్షణగా నిలుస్తాయి. గుర్తుంచుకోండి, మన మీద మనకు నమ్మకం ఉన్నంత వరకు ఏ శక్తి కూడా మనల్ని ఓడించలేదు. కాబట్టి మీరు కూడా ఏంటంటే ఒక్కటి మాత్రం నిజం తెలుసుకోండి, మీ మనసు అనేది గట్టిగా ఉన్నప్పటికీ మనిషిని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఓడించలేదని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే తమ కులదైవాన్ని, పితృదేవతలను ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ ఉంటారో వారికి ఏ శత్రువు ఎన్నడూ కూడా హాని చేయలేడు. అయితే చాలామంది విజయం రాగానే ఇదంతా కూడా నా కష్టం, అలాగే నా తెలివితేటల వలన నాకు ప్రాప్తించింది అనేటటువంటి అహంకారంతో కొంతమంది మాట్లాడుతుంటారు. సొంత శక్తిపై నమ్మకం ఉండడం అనేది మంచిదే, కానీ భగవంతుడి యొక్క కృప లేనిదే ఆకు కూడా కదలదు. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా అహంకారంతో మర్చిపోకూడదు. నాదేముంది, అంతా కూడా భగవంతుడి దయ, నా శక్తి శూన్యం, అంతా కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని ఎవరైతే వినయంగా మనసులో అనుకుంటుంటారో వారి బాధ్యతను భగవంతుడు ఎప్పుడూ కూడా మోస్తూనే ఉంటాడు. అలా అహంకారం లేనటువంటి మనిషి వాడి జీవితంలో రోజు రోజుకి ఎంతో అభివృద్ధిని సాధిస్తాడు. అలాగే కులదైవం, పితృదేవతల యొక్క ఆశీస్సులు కనుక ఏ మనిషికైతే తోడవుతాయో వారు తలపెట్టినటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే ఆర్ అనేటటువంటి అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి చేసే ఏ కుట్రలు కూడా మీ దగ్గరకు రాలేవు. అందుకే చిన్నపాటి పరిహారాలను పాటిస్తూ దైవానుగ్రహంతో ముందుకు సాగండి. మీ జీవితం మరలా ఆనందమయం కావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా మీ గురించి నిజాలని మీకు అనిపిస్తే, మీ జీవితానికి మేలు చేస్తాయని చెప్పి మీ మనసుకు అనిపిస్తే, ఈ వీడియోకు తప్పకుండా మీకు ఉపయోగపడిందని చెప్పి మీ మనసుకు అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి. ఈ లైక్ అనేది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి అలాగే మీ జీవితంలో కొన్ని మీకు ఉపయోగపడేటటువంటి కొన్ని విషయాల గురించి అయితే తెలుసుకోవడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మరి ఈరోజు చెప్పినటువంటి సమాచారం మీ బంధుమిత్రులకు కూడా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి మరొక వీడియోలో అయితే కలుసుకుందాం. తప్పకుండా వీడియోకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.